హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈ సమ్మర్‌లో ఐస్ క్రీమ్స్‌ని బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారండి. ఇప్పుడు మనం ఇంట్లోనే కుల్ఫీ ఏ విధంగా చేయాలో చూద్దాం. అది కూడా 3 అంటే 3 ఇంగ్రీడియెంట్స్‌తో వెరీ సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. అంత సింపుల్ వేలో చూపిస్తాను రండి. దీనికోసం మనకి చక్కెర కానీ, మిల్క్ పౌడర్ కానీ, విప్పింగ్ క్రీమ్ కానీ, ఫ్రెష్ క్రీమ్ కానీ ఏమీ అవసరం లేదండి. ఏవి అవసరం లేకుండానే 3 పదార్థాలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి మరి ప్రాసెస్ చూద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 300 ఎంఎల్ వరకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. నేను ఆల్రెడీ కాచి చల్లార్చినవే కాబట్టి మీగడ వచ్చిందండి. మీగడతో సహా తీసుకున్నాను. లేదు అంటే మీరు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. పాలు మరుగుతూ ఉంటాయండి. ఈలోగా మీరొక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొన్ని పాలు కానీ, వాటర్ కానీ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి. ఈలోగా పాలు మరిగిపోతూ ఉంటాయి కదా! ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసిన తర్వాత పాలన్నీ చిక్కబడిపోయి ఈ విధంగా తిక్కగా తయారవుతాయి కదా! ఈ విధంగా చిక్కగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారపెట్టుకోండి. ఈ విధంగా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ వల్లనే మన ఐస్ క్రీమ్‌కి టెక్స్చర్, స్వీట్‌నెస్, రుచి అన్నీ వస్తాయండి. ఈ విధంగా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది మీ స్వీట్‌నెస్‌కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ కండెన్స్డ్ మిల్క్‌ని 3 టేబుల్ స్పూన్ల వరకే యాడ్ చేశానండి. 3 టేబుల్ స్పూన్ల వరకే అయితే స్వీట్‌నెస్ కరెక్ట్‌గా సరిపోయింది. మీరు కాస్త రుచి చూసి కూడా దీనిని ఇంకాస్తనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. మన కుల్ఫీ ఐస్ క్రీమ్ మిక్స్చర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లోకి తీసుకోండి. మీరు ఈ విధంగానే కుల్ఫీ మౌల్డ్స్‌లోకి తీసుకొని క్యాప్స్ పెట్టేసి 8 అవర్స్ పైనే ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. నేను కాస్త బాదం, పిస్తా, జీడిపప్పు ముక్కల్ని పైన స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పైన కాస్త స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత అదే స్పూన్‌తో ఒకసారి ఈ విధంగా కలిపినట్టుగా అనుకొని క్యాప్స్ పెట్టేసేయండి. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బావుంటాయి మనం తింటూ ఉన్నప్పుడు. ఈ విధంగా అన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లోకి తీసుకొని ఫ్రీజర్‌లో 8 అవర్స్ పాటు స్టోర్ చేసుకోండి. లేదంటే ఓవర్ నైట్ అయినా కూడా ఉంచుకోవచ్చు. నేను తీసుకున్న మిల్క్‌కి నాకు 7 కుల్ఫీస్ దాకా వచ్చాయండి. వీటిని 8 అవర్స్ ఫ్రీజర్‌లో స్టోర్ చేసిన తర్వాత ఈ విధంగా ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయి ఉంటాయి. వీటిని వెంటనే మౌల్డ్స్‌లోంచి తీస్తే బయటికి రావండి. ఒక 1 మినిట్ పాటు వాటర్‌లో ఇలా డిప్ చేసిన తర్వాత తీసుకుంటే చాలా ఈజీగా మౌల్డ్స్ నుంచి బయటికొస్తాయి. అంతే అండి. మన టేస్టీ అండ్ యమ్మీ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయినట్టే. కేవలం పాలు, కార్న్ ఫ్లోర్, కండెన్స్డ్ మిల్క్ 3 పదార్థాలతో చాలా ఈజీగా చేసుకున్నాం కదా! మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.